రేయ్ నైట్ లేట్ అయిందా? నువ్వు ఎక్కువ అడిగితే నేను ఇచ్చేది లేదా? ఎప్పుడు ఇచ్చే రేటే ఇస్తాను. వికారాబాదే కదా? రామ్మా రా 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 ఎక్కువ. జాగ్రత్త జాగ్రత్త. కూర్చో. 5 నిమిషాల్లో బయలుదేరిపోద్ది. వికారాబాద్ కదా? వెళ్తుందన్నా ఎక్కండి. రండి 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 రండి. వికారాబాదే కదా వెళ్తుంది. ఏంటనా ఇలాంటి కలర్ఫుల్ టికెట్స్ ఉంటే ఎక్కించరా అన్నా. వయసుకు తగిన మాటలు మాట్లాడండి అన్నా. ఏంటనా కోతినే ఊరికి వెళ్ళాలనుకుంటున్నావా? వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకెంతసేపు రా? 2 టికెట్లు ఎక్కితే బయలుదేరిపోవచ్చునా? టైం అయిపోతుందిరా. సర్లే అన్నా. సర్లే నువ్వు వెళ్ళు. రేపు కలుద్దాం. రే వినోద్ తొందరగా ఎక్కువ. ఒక నిమిషం. వికారాబాదే కదా? వికారాబాద్ అన్నా. ఎక్కండి ఎక్కండి. నాకు వాంతులు అవుతాయి. నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చో. వికారాబాద్ బస్ స్టాప్ వరకే వెళ్తుంది, సిటీ లోపలికి వెళ్ళదు. సిటీలో పోతే బండి ఏమైనా అరిగిపోతుందా? సర్లే పోనీ పోనీ. ఆపు ఇక్కడ టీ కొట్టు ఉంది, వేడిగా స్పెషల్ టీ తాగుదాం. ఆపు కాస్త త్వరగా వచ్చేనా? అంత కంగారేంటయ్యా? 2 స్పెషల్ టీ ఇవ్వయ్యా. ఓకే అలాగే. ఏటికన్నా తప్పని మీ బామర్ది ఇంకా దొరికాడా లేదా? హైవే మీద పోలీసులు ఈ షాప్ ని ఇంకా తీయలేదా? దొరకలేదు. ఎలా దొరుకుతాడు? మందు కొట్టి నడు రోడ్డు మీద దున్నపోతలా పడుకుంటే బాగా దొరుకుతాడు. అన్నా ఇదిగో టీ స్పెషలే కదా? అవునన్నా. ఇవ్వన్నా. ఏమా టీ తాగమ్మా. లేదండి నాకు బాగుంటది స్పెషల్ టీ. వద్దండి. అందరూ తాగుతున్నారు, మీరు తాగండి, వేడిగా ఉంటుంది చూసుకోండి. చూసావుగా దిగేలోపు ఆ పిల్లని లైన్ లో పెట్టా. లేనిపోని ప్రాబ్లం చేయకన్నా. రే నువ్వు బాగా కాళ్ళు సాపుకోవడానికే ముందు సీట్లోకి వచ్చి కూర్చో, వెనక సీట్ లో నేను అడ్జస్ట్ అవుతాలే. వెనకాల కూర్చొని అమ్మాయికి సైడ్ కొడదామని చూస్తున్నా. ఏదో మందు కొట్టావు, డీసెంట్ గా ఉంటావు, నీకే ప్రాబ్లం అవుతుందని చెప్తుంటే నీ మంచి కోసమే చెప్తున్నాను కదా, మూసుకొని ముందు సీట్లు కూర్చో. చెప్పాడండి నటసింహ బాలయ్య. ఎక్కినప్పటి నుంచి ఏదో మొహం వేసుకుని ఆ పాపని చూస్తూ సొల్లు గార్చుకుంటూ కూర్చున్నావు. నువ్వు ఆ డీసెన్సీ గురించి చెప్పేది? నీ మంచి కోసమే చెప్తున్నాను, మర్యాద లేకుండా మాట్లాడతావేంట్రా? పోరా. ఊరుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఏం లేదన్నా, ఏదో చిన్న గొడవ. మీరు వెళ్ళండి అన్న, మేము చూసుకుంటాం. ప్రతి దానికి నన్నే అంటున్నావు ఏంటి? తాగినోడు అంటే అంత అలసుగా కనబడుతున్నాడా? ప్రతోడు వచ్చి ఏదో చెప్తున్నాడు. నా సంగతి తెలియదు. ఒక్క అమ్మాయి 5 అబ్బాయిలు. ఫాస్ట్గా పోనీ అన్న, ఫాస్ట్గా పోనీ. సార్ మీరు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. వాళ్ళు అసలే రౌడీలు, ఏదోటి చేసేవారు. మీరేం చేస్తుంటారు సార్?
మెకెన్సీ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. ఏ బ్రాంచ్? చిలకలు కూడా బ్రాంచ్. కలెక్షన్ టీమే కదా సార్? మీరు అందరూ సెలక్షన్ టీమా ఏంటి? నోరు మీరా ఆగిపోతే అదవా అంతా నీవాలేరా. సార్ మాత్రం కరెక్ట్ టైంలో వచ్చి నేను కాపాడకపోయి ఉంటే నీ మూతి మొహం పచ్చడి అయిపోయి ఉండేది. అంత లేదయ్యా, నాకు కొంచెం బ్యాలెన్స్ మిస్ అయింది. లేదంటే నేను ఒక్కడనే వాళ్ళ సంగతి చూసేవాడిని తెలుసా. బండి వెనక్కి తిప్పనా? ఈయనకు అన్ని తెలుసు. నాకు అన్ని తెలుసు, నువ్వు మూసుకొని పోరా. ఏంట్రా నీ నాటకాలు కదా మంచిగా చెప్తుంటే పోరా. అయ్యో, అక్కడ తప్పించుకుని ఇక్కడ ఇరుక్కుపోయినట్టున్నాను. ఇప్పుడు చూపించండి ప్రతాపం. సార్ ప్లీజ్ సార్. నువ్వా సార్? ఇది ఎక్స్ట్రా లోడ్ కేసు సార్. ఆర్సీ బుక్ లైసెన్స్ అన్ని తీసుకురామను. అలాగే సార్. ముందు బండి కాగితాలది. సార్ ఒక్క నిమిషం సార్. ఏంటి ఒక్క నిమిషం? ఓవర్ లోడ్ వద్దు, రూల్స్ పాటించమని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కదా ఏంటి? సార్ ఈ ఒక్కసారికి ఏదో వదిలేడు సార్, ఇక నుంచి ఇలా చేయడు సార్. ఒక్కసారని ఇప్పటికి ఎన్నిసార్లు అయిందయా? ఏంటి ప్లీజ్ సార్. అడిగిన ప్రతిసారి ఇలాగే అంటున్నాడు సార్. సార్ సార్ ఏమైంది? ఎవరమ్మా నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికి వెళ్తున్నాను సార్. వీళ్ళంతా తెలిసిన వాళ్ళే? తెలీదు సార్. ఎవరు తెలీదా? తెలీదు. నీ పేరేంటమ్మా? రమ్య సార్. ఏమా చదువుకున్నావు కదా, ఎవరు ఏంటో తెలియని వాళ్ళతో వెళ్తున్నావేంటి? ఏదైనా జరిగితే ఏయ్ అందరికి ఎందుకు దించండి. దిగండి అందరు వీళ్ళందరినీ బస్సులో ఎక్కించుకో. అలాగే సార్. అందరూ బండి దిగండి. వినపట్లేదా మీకు? దిగవయా, కిందకి దిగ, ఫాస్ట్గా దిగవయా. ఎన్నిసార్లు చెప్పినా వీడికి అర్థం కాదు, ఎప్పుడు ఎలాగే చేస్తుంటాడు. వ్యాన్ స్టేషన్ పోనీ, చెప్పేది నీకే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బండి స్టేషన్ ఇప్పుడు ఇదే మాట సార్. ఒకసారి వార్నింగ్ ఇస్తే నీకు అర్థం కదా. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవరి బాధ్యత? ఇక అప్పుడు మేము కనబడతాం. చెప్తే అర్థం కదా. ఆర్సీ బుక్ లైసెన్స్ అన్ని తీసుకురామను. బండి స్టేషన్ తీసుకురా. సార్ వస్తున్నారా? ప్లీజ్ సార్. ఎన్నిసార్లు వార్నింగ్ ఇవ్వాలి? కూర్చోనా? సరే సార్. టికెట్లు తీసుకోండి. చిల్లర ఇవ్వండి. టికెట్ బాబు, టికెట్ తీసుకో బాబు. బాబు ఎక్కడికి వెళ్ళాలి? వికారాబాద్ ఒకటే. వికారాబాద్ లో ఎక్కడ మీది? ఎంజీ రోడ్. అవునా, దాని పక్కనే వికారాబాద్. అయ్యో, కండక్టర్ గారు బస్ ఆపనండి, దిగాలి. ఓ డ్రైవర్ అన్నా ఆపనా, దిగాలి. ఇక్కడ ఆపు. ఆ పైన లగేజ్ ఇవ్వయ్యా. ముందు నువ్వు దిగవయ్యా, కింద దిగు. వెళ్ళొస్తానా? వస్తాను సార్, నువ్వు తీసుకురా. ఇచ్చేయి. ఇదిగో. ఏందయ్యా ఇసిరేస్తావు? ఏం చేయాలి? రైట్.
దిగో త్వరగా దిగమ్మా. నేను వ్యాన్ కడిగేసి స్నానం చేసి వస్తా, నువ్వు లోపలికి వెళ్ళు. త్వరగా రారా, తినాలి కదా. సరే అమ్మా, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. బ్యాగ్ లో ఏదో ఉంది. ఏంట్రా అది? నాకు భయంగా ఉందిరా. పోలీసులు ఫోన్ చేసి చెప్పరా, లేదంటే మనం తప్పు చేసినట్టు అవుతుంది.